దేవునికి స్తోత్రం. మన ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతము అంత్యదినములలో మనం ఉన్నాం అనే దానికి నిదర్శనము ప్రపంచంలో యేసు ప్రభు చివరి దినాలు ఏ విధంగా ఉంటాయో మనకు సువార్తల్లో తెలియజేశాడు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని విశ్వసించినటువంటి ప్రజలందరూ విశ్వాసాన్ని బట్టి బలమైనటువంటి పరీక్షలు, తీవ్రమైనటువంటి పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటూ ఉంటున్నారు. ప్రపంచంలో అనేక దేశాలలో క్రైస్తవ్యం తీవ్రమైనటువంటి హింసకు గురవుతూ ఉన్నది. అనేక దేశాలు ఒక దేశం మీద ఒక దేశంపై యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. మానవుల మధ్య ప్రేమ చల్లారిపోయి ఇష్టానుసారంగా మనుషులు జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం మనం చూస్తే, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. ప్రస్తుతమైనటువంటి దినాలలో మానవుడు ఇష్టానుసారంగా బ్రతకటం అత్యంత భయంకరమైనటువంటి రీతిలో మానవుడు మృగం కంటే హీనంగా బ్రతుకున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఈ అంత్యదినాలలో మానవుడు తోటి వ్యక్తి మీద ప్రేమను కనబరచటము అరుదు. ప్రేమ చల్లారిపోయి, మనుషుల మధ్య ప్రేమానురాగాలు చల్లారిపోయి భయంకరమైనటువంటి అకృత్యాలు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. వావి వరుసలు లేకుండా భయంకరంగా మనిషి క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో గ్యాంగ్ రేపులు జరుగుతూ ఉన్నాయి. మనిషి హృదయము అత్యంత పాశవికంగా భయంకరంగా తయారైంది. మనిషి హృదయం భయంకరంగా పతనమైపోయినటువంటి పరిస్థితిలో మానవుడు ఇష్టానుసారంగా బ్రతుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ధనాపేక్ష కలిగి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ధనాన్ని సంపాదించాలి, ధనమే ధ్యేయంగా ఇతరులను మోసం చేసే విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. అనేక మంది పిల్లలు, యవనస్తులు ఈరోజు భయంకరంగా తయారవుతూ ఉన్నారు. పోర్నోగ్రఫీ, సినిమాల ప్రభావం, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి సెల్ ఫోన్ ఎడిక్షను, సాంకేతిక పరిజ్ఞానము మనిషి యొక్క యవనస్తుల మైండ్ సెట్పై పడి యవనస్తులు ఎంత భయంకరంగా తయారవుతున్నారంటే చాలామంది యవనస్తులు ఇటువంటి అకృత్యాలకు, మానభంగాలకు, మర్డర్లకు ప్రేరేపితులవుతున్నారంటే కారణము ఇష్టానుసారంగా బ్రతుకున్నారు. నైతిక విలువలు మరచి దేవుని యొక్క ప్రేమ మనిషిలో చల్లారిపోతుంది. కనుకనే మన దేశంలోనైతే యవనస్తులు చాలా వికృతమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అనేక రాష్ట్రాలలో మనం ఉదయం లేస్తే చాలు ఏదో ఒక భయంకరమైనటువంటి దుర్ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. భార్య భర్తను చంపటం, భర్త భార్యను చంపటం, ఇటువంటి దుశ్చర్యలను మనం చూస్తున్నాం. ఎందుకంటే అంత్యకాలంలో మానవుని యొక్క ప్రేమ చల్లారిపోతుంది. ధనాపేక్షలుగా తయారవుతారు, దూషకులుగా తయారవుతారు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అజితేంద్రులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ఇష్టపడేవారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుతం మానవుడు బ్రతికినంత కాలం సుఖంగా బ్రతకాలి, ఎంజాయ్ చేయాలి, ఇష్టానుసారంగా బ్రతకాలి అనేటువంటి హృదయ తపనతోనే ఉంటున్నాడు. కానీ నిజంగా సత్యం కోసం అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు నేను మరణిస్తున్నాను అని మానవుడు తన యొక్క జీవిత పరమార్థం తెలుసుకునలేకపోతున్నాడు. నిజంగా మానవుని యొక్క జీవిత పరమార్థం తెలుసుకుంటే ఈ అల్పకాలము సత్యదేవుణ్ణి, మనముని సృష్టించినటువంటి దేవుణ్ణి ఎరిగితే ఎలా జీవించాలో మనము క్రైస్తవులంగా ఈరోజు అంత్యకాలంలో మనం ఉంటున్నాం కనుక మనం ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి, దేవుని కొరకు ఎలా సిద్ధపడాలి దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. మనం ధనాపేక్షలతో కలిగి ఉండకూడదు. క్రైస్తవులు ధనాపేక్షలే ఉండకూడదు. మనము ఈ లోక సంబంధమైన పౌరసత్వం మనది కాదు, పరలోక పౌరసత్వం. కాబట్టి
దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి, ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. ఈ లోకంలో మనం ధనం సంపాదించుకుంటే ఆ ధనానికి చిమ్మెట పడుతుంది, తుప్పు పట్టిపోతుంది. కానీ పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకుంటే అక్కడ చిమ్మెట పట్టదు. మన ధనము భద్రత చేయబడి ఉంటుందని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన సమయాన్ని దేవునికి ఇచ్చుటయే మనము మన ధనాన్ని పరలోకంలో కూర్చుకున్నట్లు దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. మన జీవితాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పణ చేసుకొని మనము మన సమయాన్ని ఇవ్వాలి. మనం సంపాదించే సంపాదనను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఖర్చు పెట్టాలి. అదేవిధంగా సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకొని అనుదినము ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే బిడలమై ఉండాలి. మన సంపాదన అంతా ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తే మన పరలోకంలో మన ధనాన్ని దాచుకున్నట్లు, మన అకౌంట్లో ఆయన భద్రంగా ఉంచుతాడు. ధవల సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు వాని క్రియల నిమిత్తం ఆయన ప్రతిఫలం ఇస్తానన్న దేవుడు అప్పుడు మనం చేసిన నీతి కార్యాలను బట్టి, మనం చేసిన రాజ్యవ్యాప్తి కొరకు చేసినటువంటి ఖర్చును బట్టి, మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి కాలము మొత్తం కూడా ఆయన లెక్కిస్తాడు. అప్పుడు మనని అపోస్తలుడైన పౌలు చివరిగా అన్నట్లుగా, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుని ప్రభు యొద్ద నాకు మంచి బహుమానం దాచబడి ఉన్నది అని అన్నట్లుగా మనము కూడా దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనం ప్రయాసపడినట్లయితే, మనం సంపాదించిన సంపాదన ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఖర్చు పెట్టినట్లయితే మనము ఇహలోకంలో ఆశీర్వదించబడతాం. పరలోకంలో కూడా అత్యధిక బహుమానాలు దేవుడు మనకి ఇవ్వటానికి సమర్థుడు. కాబట్టి మనము సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ ఈ అంత్యకాలంలో, ఈ భయంకరమైనటువంటి మానవుడు పతనమైపోయినటువంటి కాలంలో క్రైస్తవులంగా మనం నిలబడాలంటే శ్రమలు, ఎటు చూసినా శ్రమలు వస్తున్నటువంటి ఈ కాలంలో నమ్మకంగా దేవుని కొరకు మనం నిలబడి ప్రార్థనా పరులంగా దేవుడిచ్చే బహుమానం కొరకు పరుగు పెందమందు బహుమానము పొందవలనని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా శ్రేష్టమైనటువంటి రీతిలో ఆ పరుగు పందెంలో ఓపికతో గెలిచే బిడ్డలంగా, ఓపికతో బహుమానం కొరకు పరిగెత్తే బిడ్డలంగా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగవలసి ఉన్నదని దైవ సేవకులుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.